అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్కు సరైన సదుపాయాలు కల్పించలేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 700 సీట్లు ఉండగా 900 మంది విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉన్న విద్యార్థులున్న అధికారుల మధ్య సమన్వయలేమితో కౌన్సిలింగ్ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా కౌన్సిలింగ్ ఆలస్యమైనట్లు ప్రిన్సిపాల్ పరిమళను వివరణ ఇచ్చారు. పి వెంకటాపురం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. గతంలో జరిగినటువంటి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ ఖాళీలని స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 1900 మంది విద్యార్థులు మెరిట్ లిస్ట్లో ఉన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి ఇక్కడికి అటెండ్ అయ్యారు. అన్ని 14 కళాశాలలు ఉన్నాయి, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ 14. ఈ 14 కళాశాలల్లో అడ్మిషన్స్ పొందడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులకి కావాల్సినటువంటి సదుపాయాలు, కూర్చోవడానికి వాళ్ళకి మంచినీరు సదుపాయం, తర్వాత టాయిలెట్స్ అవి వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. సజావుగా ఆల్మోస్ట్ ఇప్పుడు సుమారుగా కౌన్సిలింగ్ అంతా విజయవంతంగా పూర్తయింది. 14 కళాశాలలో కూడా 95% వరకు సీట్లు భర్తీ అయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్